హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి ఈ వీడియోలో ఎంతో టేస్టీ మామిడికాయతో పులిహోర ఎలా చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చెప్తాను. మీరు తప్పకుండా ట్రై చేయండి. మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇప్పుడు వచ్చేసి ఒక కళాయి పెట్టేసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. అందులోని 2 టేబుల్ స్పూన్ వరకు పల్లీలు కూడా వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే 2 టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు, అలాగే మినప్పప్పు, ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకొని మనం ఆవాలు చిటపటనేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత అలాగే ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. మీకు పల్లీలు క్రిస్పీగా కావాలనుకుంటే వేరుగా తీసుకొని లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. అలాగే 4 రెమ్మలు మనం ఇలా వేసుకోవాలి. ఇవి అంతా అయిపోయిన తర్వాత కొంచెం చిటికెడు పసుపు వేసుకోవాలి. నేను ఫస్ట్ మామిడికాయ ఒకటి తీసుకొని పైన తొక్క మొత్తం తీసేసుకొని ఇలా తురుము పెట్టుకున్నాను. మీ దగ్గర తురుము పట్టుకునేది లేనట్లయితే మీరు మిక్సీకైనా వేసుకొని చేసుకోవచ్చు. ఇలా తురుముకొని వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా వేసేసుకొని ఈ మామిడికాయ తురుము కూడా కొంచెం ఉడికేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఈ రెసిపీ అనేది. ఇప్పుడు వచ్చేసి రుచికి తగినంతగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది, మీరు తప్పకుండా ట్రై చేయండి. మనకి మామిడికాయ తురుము అనేది చక్కగా ఉడికింది కదా. ఇప్పుడు నేను 2 కప్పుల వరకు రైస్ ఉడికిచ్చి ఇలా పెట్టేసుకున్నానండి. ఇందులోకి 1 కప్పు మామిడి తురుము అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఈ రైస్లోకి మనం ముందుగా సిద్ధం చేసుకున్నాం కదా మామిడికాయది, ఇందులో వేసేసుకొని మనం మిక్స్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులోనే నేను కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. ఈ రెసిపీ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. మీరు తప్పకుండా ట్రై చేయండి. లంచ్ బాక్సులకి అలాగా చాలా చక్కగా ఉంటుంది. మా ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.